హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో సాంబార్ అండి. కమ్మని సాంబార్ అండి. చాలా రుచిగా ఉంటుందండి. తింటున్నా కూడా మనకి అంత సాంబారు ఈ ఒక్కటి ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. మనం కమ్మగా తినేసేయచ్చు. భోజనాల కన్నా మన ఇంట్లో సాంబార్ చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూద్దాము రండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకొని ఇది శుభ్రంగా కడిగి మనం దీంట్లోకి కడుక్కున్న తర్వాత 1 స్పూను ఆయిల్ వేసి 1 స్పూను పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ వచ్చే వరకు వడ్డాన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు సాంబార్ కూరగాయలు తీసుకోవాలి. సాంబార్ కూరగాయలు ఇదిగండి, క్యారెట్, ఇలాగా సొరకాయ, ములక్కాయ, బంగాళదుంప, మళ్ళా ఈ మీడియం సైజ్ అంతా ఉల్లిగడ్డ, 1 టమాటా, ఈ దొండకాయని, బెండకాయ, వంకాయ 4. ఈ సాంబార్ కూరగాయలన్నీ మన ఇష్టం అండి, వేసుకోవచ్చు. ఇది తీసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని చింతపండు తీసుకోవాలండి. నేను ఇదిగండి ఈ విధంగా నేను తీసుకున్న కందిపప్పుకి నేను ఇలా తీసుకుంటున్నాను. కందిపప్పుని బట్టి మనం తీసుకున్నది బట్టి మనం తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నామండి. వంకాయ కట్ చేసుకోకూడదు. కట్ చేసి పెట్టుకున్న దానికి తర్వాత ఈ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ 1 స్పూన్ వేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ దీంట్లోకి వేసేయాలి. వేసేసి దీన్ని 10 నిమిషాలు మనం మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గనివ్వాలి. ఇప్పుడు వంకాయలు ఇప్పుడు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మగ్గనివ్వాలండి 10 నిమిషాలు. దీంట్లోకి సాల్ట్ 1 స్పూను 1/2 స్పూన్ పసుపు వేసి ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలిపేసి మనము ఉప్పు పసుపు పడితే వెంటనే మగ్గిపోతాయి. ఈ 10 నిమిషాలు ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చిందని స్పైసీ తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేస్తున్నానండి. ముక్క అన్నది మనకి 50% ఉడిగిపోయింది, గమనించండి. ఇలా కారం వేసిన జస్ట్ 1 సెకండ్ అలా కలుపుకున్న తర్వాత మనకి కారం అంతా పట్టినాక మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇప్పుడు దీంట్లోకి పోసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి చింతపండు గుజ్జుని తీసుకొని ఈ విధంగా పోసేసుకోవాలి. ఇప్పుడే మనము వాటర్ అన్నది చూడాలండి, చూసి పోసుకోవాలి. ఉప్పు కారము అవన్నీ చెక్ చేసుకొని వాటర్ అన్నది చూసుకొని ముక్కన 70% ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పప్పు చూసుకున్నాము. పప్పు విజిల్ తీసేసి చూసిన తర్వాత పప్పు అంతా చక్కగా మనకి ఈ విధంగా ఉడికిపోయింది. ఉడికిపోయిన పప్పుని మరుగుతున్న సాంబార్లోకి ఈ విధంగా వేసేయాలి. వేసేసి పప్పు అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి 70% ఉడిగిపోయింది ముక్కంతా. వాటర్ అన్నది ఇప్పుడు చూసుకొని జస్ట్ ఇదంతా ఇలా కలుపుకొని మనము పక్కన వేరే స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు పోపు కోసం ఒక స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి దీంట్లోకి కచ్చాపచ్చాకు దంచిన 4 వెల్లుల్లి రేకులు వేసి దీంట్లోకి 3 ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసి 2 రెమ్మల కరివేపాకు ఈ విధంగా వేసుకోవాలి. 1/2 స్పూను వెంగు వేసేయాలండి. వెంగు వేసి పోపు అన్నది బాగా వేగనివ్వాలి. వేగిన పోపునంతా ఈ విధంగా మరుగుతున్న సాంబార్లోకి వేసేయాలి. చూడండి ఈ విధంగా మొత్తము మనం సాంబార్లోకి ఈ పోపు అన్నది వేసేసామంటే మరుగుతూ ఉంటుంది. దీంట్లో కొంచెం 1 స్పూన్ మనం సాంబార్ పొడి వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకోవాలి. అంతే, మనకి సాంబార్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనకి సాంబార్ కమ్మని సాంబార్ రెడీ అయిపోయింది. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.